వరలక్ష్మి వ్రతం రోజున చేతికి కట్టుకునే తోరం. ముత్తైదువులకు ఇచ్చే వాయనం. కలసంలో పెట్టే కొబ్బరికాయ, బియ్యం, మామిడి ఆకులు, గోరింటాకు, నైవేద్యం. ఇవన్నీ కేవలం ఆచారాలేనా? లేక ప్రతి ఆచారం వెనుక లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కోరుకునే గొప్ప ఆధ్యాత్మిక సందేశం దాగి ఉందా? ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీరు వరలక్ష్మి వ్రతాన్ని మరో కోణంలో అర్థం చేసుకుంటారు. శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతం సనాతన ధర్మంలో అత్యంత పవిత్రమైన వ్రతాలలో ఒకటిగా భావించబడుతుంది. సంప్రదాయం ప్రకారం ఈ రోజున మహాలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే కుటుంబంలో సుఖశాంతులు, ఆరోగ్యం, ఐశ్వర్యం, శ్రేయస్సు కలగాలని ప్రార్థిస్తారు. కానీ ఈ పూజలోని ప్రతి వస్తువుకి, ప్రతి ఆచారానికి ఒక గొప్ప ఆధ్యాత్మిక అర్థం ఉంది. ముందుగా అందరూ చేసే ఒక ఆచారం గురించి తెలుసుకుందాం. తోరం ఎందుకు కడతారు? వరలక్ష్మి వ్రతంలో చేతికి కట్టుకునే తోరం కేవలం ఒక పసుపు దారం కాదు. హిందూ సంప్రదాయంలో దీనిని రక్షాసూత్రంగా భావిస్తారు. పూజ సమయంలో మంత్రాలతో పవిత్రం చేసిన ఈ దారాన్ని లక్ష్మీదేవి అనుగ్రహానికి ప్రతీకగా చేతికి కట్టుకుంటారు. సాధారణంగా ఇందులో 9 ముళ్ళు వేస్తారు. ప్రాంతీయ సంప్రదాయాలను బట్టి వివరణలు మారినా, వాటిని అష్టలక్ష్ములతో పాటు మహాలక్ష్మి కృపకు ప్రతీకగా అనేక కుటుంబాలు భావిస్తాయి. ఈ తోరం కట్టుకోవడం ద్వారా లక్ష్మీదేవి కటాక్షం కలగాలని, ఇంట్లో సుఖశాంతులు నెలకొనాలని, ఐశ్వర్యం పెరగాలని, కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తారు. కానీ ఈ తోరం చెప్పే గొప్ప సందేశం ఇంకొకటి కూడా ఉంది. ఆ దారంలోని ముళ్ళు ఎలా కలిసే ఉంటాయో, అలాగే కుటుంబ సభ్యులు కూడా ప్రేమతో, ఐకమత్యంతో కలిసి ఉండాలని ఇది మనకు గుర్తు చేస్తుంది. చాలా మందికి ఒక సందేహం: తోరం తెగిపోతే అరిష్టమా? దీనికి శాస్త్రాల్లో స్పష్టమైన ఆధారం లేదు. భయపడాల్సిన అవసరం లేదు. దానిని గౌరవంగా భద్రపరచి తర్వాత పవిత్రమైన ప్రదేశంలో ఉంచడం వంటి స్థానిక సంప్రదాయాలు అనుసరిస్తారు. కలశంలోని ప్రతి వస్తువు వెనుక ఉన్న రహస్యం. ఇప్పుడు వరలక్ష్మి వ్రతంలో అత్యంత ముఖ్యమైన కలశం గురించి తెలుసుకుందాం. హిందూ సంప్రదాయంలో కలశాన్ని లక్ష్మీదేవి నివాసంగా భావిస్తారు. అందుకే దానిలో ఉంచే ప్రతి వస్తువుకి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక భావం ఉంది. కలశం సృష్టి, సమృద్ధికి ప్రతీక. నీరు జీవం, పవిత్రతకు సంకేతం. బియ్యం అన్నపూర్ణ కటాక్షం, సంపదకు సూచిక. మామిడి ఆకులు శుభం, జీవశక్తికి ప్రతీక. కొబ్బరికాయ సమర్పణ, వినయానికి ప్రతీక. పసుపు కుంకుమ మంగళం, శక్తి, శుభానికి సూచిక. నాణేలు లేదా ధాన్యం ఐశ్వర్యం, అభివృద్ధికి సంకేతం. వస్త్రం గౌరవం, సంపూర్ణతకు ప్రతీక. అందుకే కలశం ఒక పాత్ర మాత్రమే కాదు, లక్ష్మీదేవిని ఆహ్వానించే పవిత్ర స్థానం అని భక్తులు విశ్వసిస్తారు. లక్ష్మీదేవికి ఏ నైవేద్యం సమర్పిస్తారు? నైవేద్యం అంటే కేవలం ఆహారం కాదు. అది మన కృతజ్ఞతను, భక్తిని దేవికి సమర్పించే పవిత్ర మార్గం. ప్రాంతాన్ని బట్టి తేడాలు ఉన్నప్పటికీ సాధారణంగా పరమాన్నం, పులిహోర, దద్దోజనం, బూరెలు, వడలు, కొబ్బరికాయ, అరటిపండ్లు, బెల్లం, అటుకులు, శనగలు వంటి సాత్విక నైవేద్యాలను సమర్పిస్తారు. సంప్రదాయం ప్రకారం భక్తితో సమర్పించిన నైవేద్యమే అత్యంత ముఖ్యమైనది. ఆకుపచ్చ రంగుకు ఎందుకు అంత విశిష్టత్కుపచ్చ రంగు శ్రేయస్సు, అభివృద్ధి, శుభారంభాన్ని సూచిస్తుందని సంప్రదాయ విశ్వాసం. అందుకే వరలక్ష్మి వ్రతం రోజున చాలామంది మహిళలు ఆకుపచ్చ రంగు చీరలు ధరించడం కూడా ఆనవాయితీగా కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు ప్రకృతి, పచ్చదనం, పెరుగుదల, శ్రేయస్సుకు ప్రతీకగా భావించబడుతుంది. అందువల్ల ఈ శుభదినాన ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరించడం ద్వారా కుటుంబంలో ఐశ్వర్యం, ఆనందం, అభివృద్ధి కలగాలని భక్తులు ప్రార్థిస్తారు. అయితే శాస్త్రాల ప్రకారం వరలక్ష్మి వ్రతానికి ఆకుపచ్చ రంగు చీరనే తప్పనిసరిగా ధరించాలనే నియమం లేదు. ఇది అనేక ప్రాంతాల్లో పాటించే అందమైన సంప్రదాయం. ఎరుపు, గులాబీ, పసుపు వంటి ఇతర శుభరంగుల చీరలు కూడా భక్తి శ్రద్ధలతో ధరిస్తారు. గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు? వరలక్ష్మి వ్రతం రోజున మహిళలు గోరింటాకు పెట్టుకోవడం కూడా ఒక అందమైన సంప్రదాయం. గోరింటాకును సౌభాగ్యం, మంగళం, కుటుంబ శ్రేయస్సుకు ప్రతీకగా భావిస్తారు. ఆకుపచ్చ రంగు ప్రకృతి, అభివృద్ధి, కొత్త ఆరంభాలకు ప్రతీకగా సంప్రదాయంలో చెప్పబడుతుంది.
అందుకే ఈ శుభదినాన గోరింటాకు పెట్టుకోవడం శుభప్రదమని అనేక కుటుంబాలు విశ్వసిస్తాయి. ఒకరికొకరు గోరింటాకు పెట్టుకోవడం పరస్పర ప్రేమ, గౌరవం, శుభాకాంక్షలకు సంకేతంగా కూడా భావిస్తారు. ముత్తైదువులకు వాయనం ఎందుకు ఇస్తారు? ఇప్పుడు వరలక్ష్మి వ్రతంలోని మరో ముఖ్యమైన సంప్రదాయం వాయనం. పూజ పూర్తయ్యాక ముత్తైదువులకు వాయనం ఇవ్వడం శతాబ్దాలుగా కొనసాగుతున్న పవిత్ర ఆచారం. హిందూ సంప్రదాయం ప్రకారం ముత్తైదువులను లక్ష్మీదేవి స్వరూపంగా గౌరవిస్తారు. అందుకే వారికి భక్తి శ్రద్ధలతో వాయనం సమర్పిస్తారు. ఈ ఆచారం ద్వారా కుటుంబంలో సౌభాగ్యం కలగాలని, సుఖశాంతులు నెలకొనాలని, ఐశ్వర్యం పెరగాలని, నిండు ముత్తైదుతనం, ఆయురారోగ్యాలు కలగాలని ప్రార్థిస్తారు. వాయనం స్వీకరించిన వారు సౌభాగ్యవతివిగా ఉండు, ఆయురారోగ్యాలతో జీవించు అని ఆశీర్వదిస్తారు. భక్తుల విశ్వాసం ప్రకారం ఆ ఆశీస్సులు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని స్మరింపజేస్తాయి. వాయనంలో ఏమేమి ఇస్తారు? సాధారణంగా తమలపాకులు, వక్కలు, పసుపు, కుంకుమ, గాజులు, పండ్లు, పూలు, నానబెట్టిన శనగలు, దక్షిణ, జాకెట్ ముక్క లేదా వస్త్రం వంటి వస్తువులను ఉంచి సమర్పిస్తారు. ఇది కేవలం బహుమతి కాదు, దానం, గౌరవం, ప్రేమ, ఆశీర్వాదాలను పంచుకునే పవిత్ర సంప్రదాయం. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. తోరం, కలశం, కమల పువ్వు, నెయ్యి దీపం, నైవేద్యం, గోరింటాకు, వాయనం ఇవన్నీ కేవలం ఆచారాలు మాత్రమే కాదు. భక్తి, మంగళం, దానం, కుటుంబ ఐకమత్యం, ఐశ్వర్యం, పరస్పర గౌరవం వంటి గొప్ప విలువలను మనకు గుర్తు చేసే పవిత్ర సంప్రదాయాలు. మన పూర్వీకులు ఈ ఆచారాలను కేవలం నియమాలుగా కాదు, మన కుటుంబాలు ఆనందంగా, ఐక్యంగా, ధార్మికంగా జీవించాలని కోరుకుంటూ మనకు అందించిన అమూల్యమైన వారసత్వంగా విడిచిపెట్టారు. మీ ఇంట్లో వరలక్ష్మి వ్రతంలో ప్రత్యేకంగా పాటించే ఆచారం ఏది? వాయనంలో మీరు ఏమేమి ఇస్తారు? కామెంట్లో తప్పకుండా పంచుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సనాతన ధర్మ విశేషాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. శ్రీ వరమహాలక్ష్మి దేవి కటాక్షం మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై వరమహాలక్ష్మీ దేవి.